నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఖీ ఉషా. సో ఈరోజైతే మనం ఫ్రైడ్ ఎగ్ ఈపీ అయితే చేస్తున్నాం అన్నమాట. సో రెసిపీ అనేది జస్ట్ 10 మినిట్స్, అంతకు మించి అయితే టైం తీసుకోదు. సో పిల్లలకైనా మనకైనా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనిపిస్తే ఇలా అయితే చేయండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ బాయిల్ చేసుకోండి. కొంచెం బాయిల్ కాగానే 1 or 1.5 స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే నూడిల్స్ అనేది స్టిక్కీగా కాకుండా సపరేట్గా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సింది అదే, అలా సపరేట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న దాని తర్వాత కొంచెం బాయిల్ అయిన దాని తర్వాత మీరు ఎంత క్వాంటిటీ నూడిల్స్ అయితే తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ నూడిల్స్ అయితే తీసుకోండి. దాన్ని హాట్ వాటర్లోకి, బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోండి. నూడిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా అయితే బాయిల్ అవ్వాలి. దాని తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. నూడిల్స్ని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అంతా కొంచెం పోయేలాగా అని దాన్ని అయితే నూడిల్స్ని అయితే కాసేపు పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 or 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన దాని తర్వాత మీరు దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా కొత్తిమీర అయితే మనం లాస్ట్కి యాడ్ చేస్తాము. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అయినా ఆనియన్ అయినా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని దాంట్లో వేసుకోండి. సో నేను ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే నేను సపరేట్ పక్కకు అనుకొని దాని పక్కకి ఎగ్స్ అయితే వేస్తున్నాను. అది మీ ఇష్టం, మీరు దాంట్లో వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే సపరేట్ వేస్తున్నాను. అండ్ నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోండి. సో ఎగ్ బ్రేక్ చేసి వేసిన దాని తర్వాత అయితే కలపొద్దు. కొంచెం అయిన దాని తర్వాత మీరు కలిపి ఎగ్ బుర్జీ అయితే ఎలా అయిద్దో అలా చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఇంకా ఎగ్ సపరేట్ ఉండే కదా, నేను రెండింటిని మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని మంచి బుజ్జి ఎలా అయితే అవుతుందో అలా అయిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోండి. నేనైతే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు టేస్ట్ సరిపోయేలా వేసుకోండి. దెన్ సాల్ట్, ఇది కూడా మీకు టేస్ట్కి ఎలా కావాలో అలానే. అండ్
నెక్స్ట్ ఈపీ మసాలా అయితే వస్తుంది కదా, అదైతే నేను కొంచెం ఇప్పుడు వేస్తున్నాను. మీకు ఇంట్లో గరం మసాలా ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నారు కదా, దీంట్లోకి ఇప్పుడు నూడిల్స్ అనేది అయితే కొంచెం కొంచెం యాడ్ చేసేయండి. నూడిల్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట, సపరేట్గా వస్తుంది. సో మంచిగా మిక్స్ చేసుకుంటే మీకు నూడిల్స్ అనేది ఇలా సపరేట్గా చెప్పాను కదా, సో ఇలా సపరేట్గా అయిపోద్ది. ఎక్కువ బాయిల్ చేస్తే స్టిక్కీగా ఇలా అయితే రాదు. ఇలా మిక్స్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్, నేను ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. అండ్ ఈపీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాని తర్వాత దీంట్లోనైతే నేను లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం, యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొంచెం కొత్తిమీర వేసేది మళ్ళీ కలుపుకుంటున్నాను. వేసుకోకున్నా కొత్తిమీర బాగానే ఉంటుంది, బట్ నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే రెడీ అయిపోయింది, ఫైనల్ లుక్. సో ఇంతే, ఈజీ, ఏం లేదు. సో ఎవరైనా 10 minutesలో మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పోయేస్తాం, అలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.